ఎన్నికల పోలింగ్ నుంచి టీడీపీ గూండాలు ప్రారంభించిన అల్లర్లు, దాడులు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అడ్డుకట్ట వేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు, అల్లర్లు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం చెప్పే మేధావులు ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను ఖండించడానికి ముందుకు రారా? భయమా? ఏమైనా చేస్తారని అనుకుంటున్నారా? అలాంటి వ్యక్తులు ఇకపై ప్రజాస్వామ్యం తొక్క తోలు అని మాట్లాడకుండా ఉంటే విలువ ఉంటుంది. లేకపోతే ప్రజలు బండ బూతులు తిట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఉమ్మడి పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు కనీస స్పృహ లేకుండా వైసీపీ నేతల ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపై రాళ్లతో దాడి చేస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ ఓటర్ల ఇంటిలోకి చొరబడి కత్తులతో చంపే ప్రయత్నానికి ఒడిగడుతున్నారు. అలాగే వైసీపీ మద్దతుదారులపై దాడులకు యత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపరుస్తున్నారు. సెల్ ఫోన్లపై జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ను చూస్తే చాలు వీరంగం సృష్టిస్తున్నారు. ఆ ఫోన్ని లాక్కొని నేలకేసి కొట్టి సంబంధిత వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే పలు టీవీ ఛానల్స్లో పనిచేస్తున్న వ్యక్తులను టార్గెట్ చేసి ఫోన్ల ద్వారా బెదిరింపు కాల్స్ చేస్తూ భయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ కార్యకర్తలు ఎదురుదాడికి వెళదామా లేదా తాడో పేడో తేల్చుకుందామా అనేది తేల్చుకోలేకపోతున్నారు. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ, పార్టీలోని పెద్దల నుంచి కానీ అటాక్ లేదా కాముగా ఉండాలనే దానిపై ఏదో ఒక నిర్ణయం వస్తే వైసీపీ కూడా ఎదురుదాడి చేసేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఎన్నికలను సజావుగా జరిపించాల్సిన కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు, పోలీసులు సోద్యం చూస్తున్నంత వరకు ఈ అల్లర్లు, దాడులు మరింతగా కొనసాగే అవకాశం ఉంది. ఏపీని రావణ కాష్టంగా మార్చాలని కూటమిలోని అధినేతలు చూస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాడులను ప్రోత్సహించడం ఏ పార్టీకి మంచిది కాదు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఒకసారి ఆ పార్టీ, మరొకసారి రెండో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటాయి. ప్రజలు ఇచ్చే తీర్పుతో ఆ పార్టీలోని నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అధికారం అనేది ఎవరి సొత్తు కాదు. ఈరోజు నీ వద్ద, రేపు మరోవాడి వద్ద ఉండే అధికారం కోసం అల్లర్లు, దాడులు చేయాలా? ఇలాంటి సంస్కృతి అవసరమా? ఇప్పటికైనా అధికారాన్ని చేపట్టబోయే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు దాడులను ఆపే ప్రయత్నం చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు.